ఇప్పుడు టైం 6:43. చెప్పాను కదా గైస్ నిన్నే ఈరోజు నాకు హాలిడే ఉందని. ఈరోజు నేను లీవ్ పెట్టుకున్నాను. సో ఈరోజు అయితే లీవ్ పెట్టుకున్నా. నేనైతే నిద్రపోయిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉన్నా, ఏమనంటే రేపు లీవ్ పెట్టా కదా, అమ్మ లీవ్ పెట్టుకున్నా కదా, ఏం చేద్దాం, మళ్ళీ లీవ్ వేస్ట్ అవ్వకూడదు కదా అనేసి అయితే ఆలోచిస్తూనే ఉన్నా ఎక్కడికి వెళ్దాము అని. ఓకే గైస్, ఇప్పుడైతే మీకు చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నా అనేసి. ఎక్కడంటే ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్పాలి, సో వినండి ఒక నిమిషం. ఇప్పుడు మీరు నా ముఖం చూశారు కదా, ఎప్పుడు చూసినా ఇదే ముఖం చూసి మీకే కాదు నాకు కూడా బోరే కొట్టింది. సో ఈరోజు అయితే మనం సాలూన్కి వెళ్ళైతే ఈ హెయిర్ స్టైల్ తీసేయడం, ఈ ముఖం తీసేయడం, ఇది మొత్తం తీసేసి మంచి న్యూ లుక్కి అయితే వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నా. సో దానికోసం అయితే ఈరోజు మనం సాలూన్కి వెళ్ళబోతున్నాం. సలూన్కి వెళ్తే వెళ్ళబోతున్నాం. సలూన్కి వెళ్ళిన తర్వాత నా న్యూ లుక్ అయితే మీకు చూపిస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా న్యూ లుక్ ఎలా ఉంటుందో అనేసి. అయితే మా అన్న ఏమనుకున్నాడో ఏమో నా న్యూ లుక్ చూసిన తర్వాత. అయినా మా అన్న కూడా చాలా వర్క్స్ ఉంటాయి అనుకుంటున్నా. నేను స్విమ్మింగ్ మిస్ అయిపోతానో ఏమో అనుకున్నా గైస్, కానీ అయితే మిస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఈ రైడ్స్ చేసేసరికి లేట్ అయిపోయింది అనుకున్నా, కానీ అలా ఏం అవ్వలేదులేండి. సో ఇప్పుడైతే నిన్నైతే స్విమ్మింగ్ చేద్దాం. నిన్నైతే కొద్దిసేపే చేసినట్టు ఉన్న స్విమ్మింగ్, ఈరోజు మళ్ళీ చేసేద్దాం. అలా స్విమ్మింగ్ స్లైడ్లో వెళ్ళి స్విమ్మింగ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. స్విమ్మింగ్ మై ఫేవరెట్ స్విమ్మింగ్. సో ఇప్పుడైతే గ్రీన్ కలర్ స్విమ్మింగ్ నేర్చుకున్నాను. వాటర్ కలర్ ఏం బాగాలేదులేండి. సో ఇప్పుడు చేంజ్ చేసుకుని రెడ్లో పెడదామా? ఓకే, కొంచెం రెడ్ బాగానే ఉందిలే. నేనట్టుకున్నా నాకు పింకే కొంచెం ఏమనిపిస్తుంది, నేనట్టుకున్నా బెటర్ వైట్. సో ఎప్పుడైతే కొద్దిసేపు అలా అనుకుంటున్నాం. టైం ఎంత అవుతుంది? 10:05. ఏంటి అప్పుడే 10:05 అయిపోయింది? ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. టైం ఏంటో అట్లనే అయిపోతుంది. అయ్యో, నేను ఏసీ ఆఫ్ చేయడమే మర్చిపోయా కదా, ఏసీ ఆఫ్ చేస్తున్నాను. సరేలేండి, వెంటనే వెళ్ళి మనం స్నానం చేయాలి. అమ్మయ్య, స్విమ్మింగ్ అయిపోయింది. ఇప్పుడైతే స్నానం కూడా చేసేస్తున్నా. ఆ న్యూ లుక్ ఎలా ఉంటుందో అనేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నా. బస్ చాలా స్విమ్మింగ్ చేసింది, స్నానం చేసింది. లైట్ కూడా ఆఫ్ చేసేసా. ఇప్పుడు ఇల్లంతా చెత్తగా ఉంది. ఈ రోబోన్ ఆన్ చేసేద్దాం. ఇప్పుడు నా డ్రెస్ చేంజ్ చేసుకుందాం. బ్లాక్ కలర్ వేసుకుందామా ఈరోజు? బ్లాక్. ఓకే. సో గైస్, ఇప్పుడైతే నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే తొందర టిఫిన్ తినేసి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం టిఫిన్ తిన్నాం? వస్తున్నాంలేండి. హైడ్రేటెడ్ జ్యూస్ కూడా తాగుదాం. అయ్యో, ఈ జ్యూస్ కాదు, నాకు హైడ్రేటెడ్ జ్యూస్ కాదు. సో గైస్, ఇప్పుడైతే ఇంటి బయట కూడా వచ్చేసాను నేను. ఇప్పుడు తొందరగా అయితే వెళ్ళాలి. అయ్యో, ఏమన్నా నా కార్కి ఏం కాలేదు కాబట్టి ఓకే. సో ఇప్పుడైతే మనము సెలూన్కి వెళ్దాం. సెలూన్కి వెళ్ళైతే మనము మన న్యూ లుక్కి చూపించేద్దాం. మీరైతే ఆ ట్రాన్సిషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా ఈగర్గా. నేను కూడా సేమ్ అలానే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నా కొత్త ట్రాన్సిషన్కి.
ఓకే, ఫస్ట్ సాలూన్ ఎక్కడుంది? ఇటు సైడ్ కాదు కదా సాలూన్. మళ్ళీ ఏంటి ఇక్కడ నా ఇంటి దగ్గరికి వచ్చా? ఓకే, అటు సైడా ఏంటి? చిన్నగా చిన్నగా హాస్పిటల్ దగ్గర అయితే ఉండదు అనుకున్నా. నాకైతే తెలీదు, అంతగా ఐడియా లేదు. ఓకే చిన్న అమ్మా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓకే గైస్, ఎలాగల అయితే తీసేసా. ఇప్పుడైతే మనము ఇటు నుంచి వెళ్ళి 1 సెకండ్ మనము ఇట్లనే ఎలానో స్ట్రైట్గా వెళ్దాం. ఇటు సైడ్ ఉండిద్ది అన్నమాట సలూన్. సలూన్ ఎక్కడుందమ్మా? ఎక్కడున్నావు? యా, ఇక్కడే కదా ఉండాల్సింది. ఓకే, అటు సైడ్ కదా, సారీ. ఇక్కడ పార్క్ చేసుకుందాంలేండి. అమ్మ, లాక్ కూడా యూస్ అయిపోయింది. ఓకే, ఇటు సైడా లేకపోతే అటు సైడా? బొంబోయ్, ఏంటో దేవుడు. ఓకే, సో ఇక్కడైతే ఉంది మనకు కావాల్సిన సలూన్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఓకే, I am looking for a new look. I don't want this hair and this face. 3, 2, 1, go. Hi guys, this is your Tisha. This is me. సో ఇప్పుడైతే నేనైతే మీరు నమ్మలేకపోతున్నా కదా నేను ఇలా ఉండడం, లైక్ ఇలాగ చేంజ్ చేయడం. నేను కూడా సేమ్ ఫస్ట్ అలానే అనుకున్నా, తర్వాత అయితే చేంజ్ అయితే అయిపోయా. సో ఇప్పుడు ఇక్కడైతే పార్క్ కదా, సరే అలా అని పార్క్లో ఉన్నామా. నా లుక్లో ఇలా ఉండడం అంటే నాకు ఇష్టం. అమ్మ, ఇక్కడైతే చాలామంది ఉన్నారు. హలో ఎవరిబడి, హాయ్. ఏంటి చిన్నగా ఉన్నారు? సర్లే, ఇప్పుడైతే లాంటి ట్రంప్లిన్ అలా జంప్ చేసుకున్నాం. టైం 6:53, అంటే 7 అయిపోతుంది ఆల్మోస్ట్. మీకైతే అనిపించు చాలా కొత్తగా ఉన్నా కదా నేను. ఫస్ట్ నేనైనా అనుకోవచ్చు, మీరు నమ్మాలి గైస్, అంతే. సో ఇప్పుడైతే మనము చాలా సమయం అయితే అయింది, కొంచెం వర్క్ కూడా ఉంది. సో వెయిట్ అ సెకండ్. ఈరోజు ఫ్రైడే కదా? ఓ వెయిట్, ఈరోజు ఫ్రైడే హాలిడే, అంటే రేపు సాటర్డే. ఓ వెయిట్, అంటే నాకు రేపు కూడా హాలిడే. అంటే 2 days హాలిడేస్ గైస్. సూపర్ కదా? అబ్బా సర్లేండి, కానీ ఏం చేస్తాం. అయ్యో, ఎప్పుడేంటో దేవుడు నాకు ఈ తలనొప్పి. సరే, మళ్ళీ ఇలానే వెళ్ళిపోదాం. అమ్మ, ఇంటికైతే వచ్చేసా, లాక్ కూడా చేసాను, అయిపోయింది. ఇప్పుడు నా చెప్పులు తీయాలి కదా. సో నా చెప్పులు ఏదో తీసేసా, నా బ్యాగ్ కూడా తీసేసేద్దాం, పని అయిపోయింది. అమ్మా, కొంచెం చిన్న పెండింగ్ వర్క్ ఉంది, సో పెండింగ్ వర్క్ చేసుకున్నాం. సో గైస్, అలా అయితే నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ తినేసి అయితే నిద్రపోవాలి. అబ్బా, నేనైతే ఎక్కడనే నిద్రపోయాయి కదా. సో అమ్మ తినేసా, కొంచెం వాటర్ కూడా తాగుదాం. ఇప్పుడైతే ఇంకా నిద్రపోవాలి. నిద్ర వస్తుంది. 9:17 అవుతుంది. అబ్బా, మళ్ళీ నా డైలీ రొటీన్కే యాజ్ యూజువల్. ఇది నా ఎంజాయ్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా గైస్.
ఏం చేద్దాం మరి? నాకు కూడా అలానే బోరే కొడుతుంది. ఒక్కదాన్నే ఉంటున్నా ఇంటికి. ఫస్ట్ ఇల్లు లేకపోతే ఆఫీస్ ఇల్లు లేదు. హాలిడే అంటే ఇలాగా బీచ్కి వెళ్ళడము, లేకపోతే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, లేకపోతే బీచ్ ఉన్నట్టు, లేకపోతే అలా అంటే లైక్ ఈట్ డ్రింక్ ప్లేకి బోర్ కొట్టినప్పుడు వెళ్ళడము, లేకపోతే ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో ఉండడం. చాలా బోర్ కొడుతుంది గైస్. ఒకవేళ మన అన్నయ్య ఇక్కడ నాతోటే ఉంటే, నాతో ఇంకొకరు ఉంటారు కదా, అప్పుడు చాలా బాగుంటుంది. ఐ విష్ నాతోటి మా అన్నయ్య కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాంలేండి, మా అన్నయ్య ఏమో వేరేలో ఎక్కడో ఉన్నారు. మా అన్నయ్యతో వెకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా కాల్స్ లేవు, మాటలు లేవు. ఇంకా ఎప్పుడు చూసినా నేను ఒక్కదాన్నే ఉండడం. దట్ సంథింగ్ విచ్ ఇస్ బోరింగ్, రైట్? ఏం చేద్దాం మరి? మన అన్నయ్య అయితే మన ఇంట్లో ఉండడానికైతే అతనికి మొహమాటం ఎక్కువ. ఎందుకంటే మా అన్న ఏమనుకుంటాడంటే, మా టిస్సే ఇంట్లో ఎందుకు ఉండాలి, ఆమె ఇంట్లో తనే ఉంటుంది, నేను ఒక కొత్త ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఉందామని మా అన్నయ్య. మరి ఏం చేయాలి? నా బోర్ కొడుతుంది ఒక్కదాన్ని అని అంటే. సరే గాయస్, మరి ఏం చేస్తాము? నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు లైఫ్ అంతా ఎప్పుడు ఇలానే ఉంటుందిలే అనిపిస్తుంది. అయ్యో ఏంటి అప్పటికి ఎందుకు వచ్చేసా? లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరినైనా అలా రేపు ఈరోజు ఉండండి అని అంటే వదిలేండి. సర్లే కేస్, నాకైతే ఇలా ఆలోచించి అయితే బాగా నిద్ర వస్తుంది. నాకు ఆలోచిస్తే బాగా నిద్ర వస్తుంది. సర్లేండి, గుడ్ నైట్. మీకు నా కొత్త ఫేస్ ఎలా ఉందో, ఇంకా కొత్త ఎపీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చేసింది. గుడ్ నైట్, బాయ్.